హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరిలా ఉన్నారండి. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అనేది చేసి చూపెడతాను. ఒక 10 కొమ్మల వరకు అయితే నేను మునగాకు కూడా తీసుకున్నానండి. ఆకులు అయితే వేరు చేసేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్ పై అయితే ఫ్యాన్ గాల్లోనైతే ఆరబెట్టుకోవాలండి. ఇలాంటి తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి. ఈ కరివేపాకు పొడి తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయండి, చాలా లాభాలు ఉంటాయి. స్టవ్ మీద బాండి అయితే పెట్టుకొని నేను 1 స్పూన్ వరకు అయితే మినపగుండ్లు, 1 స్పూన్ వరకు అయితే శనగపప్పు, 1 స్పూన్ వరకు అయితే పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. వేయించుకొని దోరగా వేయించుకోవాలండి. పల్లీలు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి నేనైతే పప్పుల వరకు అయితే వేయించుకొని తర్వాత పల్లీలు వేయించుకుంటాను. దోరగా వేగిపోవాలండి. కొన్ని బియ్యం, పల్లీలు వేసుకొని కొన్ని బియ్యం కూడా వేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం కూడా దోరగా వేగిపోవాలి, పల్లీలు బియ్యం. తర్వాత నువ్వులు వేసుకోవాలండి. ఓ 1/2 స్పూన్ వరకు అయితే మిరియాలు, ఓ 3 ఇలాచి, 3 లవంగాలు కూడా వేయించుకోవాలి. ఒక బిర్యానాకు కూడా వేయించుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల కూడా కరివేపాకు పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చెక్క కూడా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే వేయించుకోండి. ఫైనల్గా నేనైతే నువ్వులు కూడా వేయించుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి. ఎంతంటే ఒక గుప్పెడు తీసుకోండి కరివేపాకు. ఎందుకంటే ఎక్కువ కరివేపాకు తీసుకొని పప్పులో క్వాంటిటీ అనేది తక్కువ ఉంటే మనకి పొడి పొడిగా రాదండి కరివేపాకు. కొద్దిగా కరివేపాకు తీసుకొని దానికి తగ్గట్టుగా పప్పులు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ వేసుకొని కరివేపాకు చాలా కరకరలాడుతూ వేగేలా అయితే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే కరివేపాకు ఆయిల్తో వేయించుకుంటేనే మంచి టేస్ట్ అనేది మనకి తింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. చూసారు కదా, చాలా క్రిస్పీగా అయితే వేయించుకున్నాను నేను. ఒక 20 వరకు అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ వరకు అయితే ధనియాలు, ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అయితే మంచిగా వేగిపోవాలి. నేనైతే రాళ్ళ ఉప్పు అంటారు కదా, కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఒక 10 వరకు అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. వెల్లిపాయలు కూడా ఆయిల్ వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అన్నీ అయితే వేగిపోయినట్టేనండి. మిరపకాయలు అయితే మంచిగా వేగిపోయాయి. కరివేపాకు అంటారు కదండి, ఏంటంటే కరివేపాకు కూరలలో తీసేస్తారంటారు కదా. ఫైనల్గా అయితే వేగిపోయాయి. అది నా విషయంలో నేనైతే అస్సలుకే చేయనండి. కరివేపాకు ఇది మీరు సాంబార్లో దేంట్లో వేసినా కూడా నేను చాలా బాగా ఇష్టంగా తింటాను. కరివేపాకు వచ్చేసి కంటి చూపుకు మంచిది. హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇంకా లేడీస్కి అయితే ఎంత పెరగని హెయిర్ కూడా మీరు గమనించండి, తరచూ తింటూ ఉండండి కరివేపాకు. మీకు ఒక 1/2 ఇంచ్ వరకైనా 1/2 ఇంచ్ వరకైనా మీకు హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుందండి. తప్పగా గమనించండి. కరివేపాకు అనేది మనం లేడీస్ చాలా బాగా తినాలండి. ఎంత పెరగని జుట్టు అయినా హెయిర్ కొంతమంది చిన్నగా ఉంటుంది కదా, ఎంత పెరగని జుట్టు అయినా పెరుగుతుందండి. ఖచ్చితంగా మీ హెయిర్లో మీకు తేడా అనేది ఖచ్చితంగా వస్తుందండి, డిఫరెంట్ అనేది వస్తుంది. తప్పక ట్రై చేయండి. ఇక లాంగ్గా ఉన్న హెయిర్ అయితే అండి పెరుగుతూ ఉంటుందండి. నాదైతే లాంగే ఉంటుందండి హెయిర్. చాలా బాగా కనిపిస్తుంది గ్రోత్ వచ్చేసి. నేనైతే పప్పులు అయితే ఫస్ట్ అయితే పొడి చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత అన్నీ పక్కకు తీసేసుకొని ఫైనల్గా అయితే కరివేపాకు వేసుకుంటున్నానండి. వేసుకొని పొడి చేసుకోవాలండి. ఫస్ట్ పొడులు వేసుకోవాలి, పప్పు పొడులు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చేసుకున్న పప్పు పొడి, మిరపకాయలు అవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు పొడి అనేది పొడిలాడుతూ వస్తుందండి. నేను ఇంకా వెల్లుల్లి కూడా బాగా వాడతానండి. నేను కర్రీస్ కానివ్వండి, చట్నీలు కానివ్వండి, వెల్లుల్లి గార్లిక్ అనేది నేను నా వంటలలో బాగా వాడతానండి. మధ్యలో పొడి వేసుకుంటూ అన్నీ ఆకు అనేది బాగా వేయొద్దండి. ఇట్లా లేయర్గా వేసుకుంటూ పప్పుల పొడి ఇది ఒకటి అన్నీ వేసుకుంటూ చేసుకోవాలి. తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ.